आदाब హైదరాబాద్ షాన్ మే నవాజిష్ అవో ప్రశాంత ఏకాంత సౌధాలు 8 తరాలు 32 మంది రాజులు రాజ కుటుంబీకులు విశ్రాంతి తీసుకుంటున్న మందిరాలు దాదాపు 300 సంవత్సరాల ఘన చరిత్రను చాటుతున్న నిశ్శబ్ద నిగూఢ కట్టడాలు ఆనాటి వైభవాన్ని ఆ కాలపు అభిరుచులను ఆర్కిటెక్చరల్ సోయగాలను ఇంజనీరింగ్ అద్భుతాలను వందల ఏళ్లైన చెక్కు చెదరని పటిష్టతను చాటుతున్న శవ మందిరాలు దక్షిణ తాజ్ మహల్ గా ఘనతకెక్కిన ఆ నిర్మాణాలే పాయిగా సమాధులు హైదరాబాద్ షాన్. హైదరాబాద్ సంతోష్ నగర్ చౌరస్తా నుంచి డిఆర్డిఎల్ కు పోతుంటే ఓవైసీ ఆసుపత్రి వస్తుంది. గీ హాస్పిటల్ దగ్గరనే పాయిగా సమాధులకు ఎట్లా పోవాలనో చూపించే సైన్ బోర్డులు కనిపిస్తాయి. గివీటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టించారు. గివీట్లలో చూపెట్టినట్టు పోతే పాయిగా టూమ్స్కు చేరుతాం. చుట్టుముట్టు ఇండ్ల మధ్యలో పెద్ద దర్వాజా, దాంట్లో నుండి లోపలికి పోతే పాయిగా టూమ్స్లకు చేరుతాం. పాలరాయితోని కట్టిన గీ శవ మందిరాలు చూస్తుంటే కాలమే మర్చిపోతాం. గంత అందంగా కట్టిండ్రు. 1724లో కట్టిన గీ టూమ్స్ అప్పట్లో 30-40 ఎకరాల స్థలంలో ఉండేటి. ఇప్పుడు చూస్తుండ్రు కదా, గంత జాగా ఉన్నట్టు లేదు. చుట్టంతా ఇండ్లే వచ్చినాయి. టూమ్స్ అంటే మొదట కుతుబ్ షాహీ టూమ్స్ గుర్తొస్తాయి. ఆ తరువాత పాయిగా టూమ్స్ గుర్తొస్తాయి. కుతుబ్ షాహీలు అంటే గోల్కొండ రాజులు, హైదరాబాద్ నగర సృష్టికర్తలు. మరి ఈ పాయిగాలు ఎవరు? నిజాం రాజులకు కూడా లేని టూమ్స్ వైభవం వీరికి ఎలా వచ్చింది? నిజాంల ఆస్థానంలో పనిచేసిన వీరు ఇంతకాలం గుర్తుండడానికి కారణమేంటి? నిజాం రాజుల కాలంలో నిజాంల తర్వాత నిజాంలంతటోళ్ళు గీ పాయిగాలు. నిజాం రాజుల సైన్యాధ్యక్షులు, ప్రభుత్వ సలహాదారులుగా పనిచేసిండ్రు. గంతేకాదు, గివీళ్ళు మస్తు బలవంతులట. పాయిగా అనేది ఇంటి పేరు కాదు. గివీళ్ళ పరాక్రమం చూసి, స్వామి భక్తి చూసి నిజాములు ఇచ్చిన బిరుదట. ఇక గివీళ్ళ గురించి ఇంకొంచెం తెలవాలంటే మొదటి పాయిగా అబుల్ ఖాయర్ ఖాన్. గిన మొదటి నిజాంతోని దక్కనకొచ్చిండు. అసఫ్ జాహీల ప్రత్యేక సైనిక దళంగా ఉండేటోళ్ళు. గివీళ్ళు మస్తు విశ్వాసపాత్రులుగుండి రాజులకు మస్తు దగ్గరైనరట. ఇక రెండో నిజాం దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన అబ్దుల్ ఫతేఖాన్కు ఓసారి నిజాం రాజు ప్రధానమంత్రి దివాన్ పదవిస్తా అన్నాడట. గప్పుడు అబ్దుల్ ఫతేఖాన్ ఏమన్నాడు ఎరికేనా? ప్రభువుల రాజ్యానికి రక్షణ కల్పించుడే మా బాధ్యత, గంతేగాని అధికారం కావాలన్న వ్యామోహం లేదు అన్నాడట. గా మాటలిన్న నిజాం రాజు మస్తు ఖుషి అయిందట. గిట్లా కాదని అబ్దుల్ ఫతేఖాన్ కొడుకు ఫక్రుద్దీన్ ఖాన్కు తన రెండో బిడ్డనిచ్చి పెళ్లి చేసిండు. గంతేకాదు, 1200 సైనిక దళాలకు సైన్యాధ్యక్షులుగా చేసిండ్రు. హైదరాబాద్, బిజాపూర్లలో కలిపి గా రోజులలోనే ఏడాదికి 30 లక్షల రూపాయల రాబడొచ్చే భూమిని నజరానాగిచ్చిండ్రట. రెండో నిజాం బిడ్డనిచ్చి పెళ్లి చేయుట్ల పాయిగాల స్థాయి పెరిగింది. నిజాం రాజుల తర్వాత గంత స్థాయి అధికారులుగా అయ్యిండ్రు. గంతేకాదు, నిజాం రాజ్యంలో న్యాయ, రక్షణ, రెవెన్యూ శాఖలను సొంతంగా నిర్వహించేటోళ్ళట. గట్ల నిజాంలతోని సుట్టరికం కలుపుకున్నాక గీ పైగాల వారసులు, నిజాం వారసుల పెళ్లిళ్ళు చాలానే జరిగినాయి. నిజాం రాజు అబ్దుల్ ఫతేఖాన్ తేజ్ జంగ్ సేవలకు మెచ్చుకొని షమ్స్ ఉల్ ఉమ్రా అనే బిరుదును కూడా ఇచ్చిండు. అంటే సుక్కల్ల చంద్రుల్లాంటోనివి అనట. గీన 1786లో చచ్చిపోయిండు. గప్పుడు మొదలైనయే గీ పాయిగా టూమ్స్. అబ్దుల్ ఫతేఖాన్ తేజ్ జంగ్ ను పాయిగా వంశం మూల పురుషుడిగా అభివర్ణిస్తారు. అందుకే ఈయన మరణాంతరం అతని కుమారుడు అమీర్ ఈ కబీర్ పాయిగా సమాధుల నిర్మాణం మొదలుపెట్టాడు. దీని తరువాత పాయిగా వంశంలోని ప్రతివారి సమాధి మందిరం ఇక్కడే నిర్మాణం జరిగింది. అలా పాయిగా వంశానికి సంబంధించిన 32 మంది సమాధులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. అమీర్ ఈ కబీర్ మొదలుపెట్టిన ఈ టూమ్స్ నిర్మాణానికి గా తర్వాత సర్ ఆస్మాన్ జా, సర్ ఖుర్షీద్ జా, సర్ వికార్ ఉల్ ఉమ్రాలు మెరుగులు దిద్దిండ్రు. ఇక గీడ అబ్దుల్ ఫతేఖాన్ షమ్స్ ఉల్ ఉమ్రా 1 నుండి షమ్స్ ఉల్ ఉమ్రా 5 దాకా సమాధులున్నాయి. వీట్లల్లా సర్ ఆస్మాన్ జా, సర్ ఖుర్షీద్ జా, సర్ వికార్ ఉల్ ఉమ్రా, సుల్తాన్ ఉల్ ముల్క్, లేడీ వికార్ ఉల్ ఉమ్రా, లేడీ ఖుర్షీద్ జా, లేడీ ఆస్మాన్ జా, మెయిన్ ఉద్దౌలా, జహీర్ యార్ జంగ్ లాంటి ఎంతో మంది ప్రభువుల సమాధులు కనిపిస్తాయి. రాజ్య రక్షణాధికారులుగా బాధ్యతలు నిర్వహించడమే కాదు, పాయిగాలు అంటే విద్య, వైద్యం, సాంస్కృతిక రంగాల్లోనూ మంచి పేరు గడించారు. దేశ విదేశాలు తిరిగారు. ఆయా దేశాల్లోని అనేక అంశాల మీద చక్కటి అవగాహన ఏర్పరచుకున్నారు. వీరు స్వయంగా కళాభిమానులు. ఆ విషయం వీరి టూమ్స్ చూస్తే అర్థమవుతుంది. పాయిగాలు కేవలం రాజ్యాన్ని కాపాడుడే కాదు, ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకుంటూ పనిచేసిండ్రు.
మస్తు విద్యా సంస్థలు ఏర్పాటు చేసిండ్రు. కళలు, క్రీడలను, సాహిత్య సాంస్కృతిక రంగాలను మస్తు ప్రోత్సహించిండ్రు. గందుకే గివీళ్లకు సమాజంలో మస్తు పేరొచ్చింది. పేద గొప్ప తేడా లేకుండా ప్రజలందరూ గివీలను గౌరవించేటోళ్ళట. పాయిగాలు దేశ విదేశాలు తిరిగేటోళ్ళని చెప్పుకున్నాం కదా, గట్లకి వీళ్ళు దేశాలలో ఉన్న కళారీతులను దక్కన్లా అమలు చేసిండ్రు. ఈ కళారీతులతోని ప్యాలెస్లు, భవనాలు కూడా నిర్మించిండ్రు. గట్ల నిర్మించినవే సర్ ఆస్మాన్జా దేవిడి, ఖుర్షీద్జా ప్యాలెస్, వికార్ ఉలుమ్రా ప్యాలెస్, బేగంపేట, బషీర్బాగ్లలున్న భవనాలు. గంతేకాదు, హైదరాబాద్లో ఇప్పటికీ రాజరికం అంటే ఎట్లుంటుందో చూపించే ఫలక్నుమా ప్యాలెస్ కూడా పాయిగా ప్రభువు సర్ వికార్ ఉలుమ్రా నిర్మించింది. అయితే పాయిగాలు తమ కోసం ఏమీ మిగుల్చుకోలేదు. ఇప్పుడు వీళ్ళ వారసులు ఉన్నారో లేదో, ఉంటే ఎక్కడున్నారో కూడా తెలియదు. కానీ వీళ్ళు కట్టించిన ప్యాలెస్లు, కట్టడాలు వీళ్ళ గొప్పతనం మొత్తం చెప్తున్నాయి. గంతేకాదు, గీ పాయిగా టూమ్స్ పాయిగా ప్రభువుల కళాదృష్టికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అప్పట్లో గీ టూమ్స్ను దక్షిణ తాజ్మహల్ అని పిలిచేటోళ్ళంటేనే గీ టూమ్స్ వైభవం ఏందో అర్థం చేసుకోవచ్చు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన పాయిగా సమాధులను పరిశీలిస్తే మొఘల్, గ్రీక్, పర్షియన్, అసఫ్జాహీ, రాజస్థానీ, దక్కని ఆర్కిటెక్చర్ వర్క్స్ కనిపిస్తాయి. పాలరాతి సమాధులు, వాటి చుట్టూ సున్నం, ఇసుక, రాతిపొడి మిశ్రమంతో కట్టిన గోడలు, వాటి మీది స్టకో వర్క్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. టూమ్స్ నిర్మాణం మొత్తం చూస్తే అబ్బా ఎంత బాగా కట్టిండ్రో కదా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. పాలరాతి మీద రాజస్థానీ శిల్పకళా నైపుణ్యం అబ్బురం అనిపిస్తుంది. సమాధుల చుట్టూ మినార్లు, అర్ధచంద్రాకార కమాన్లు, టూమ్స్ మీద ఎత్తుగా ఆకాశాన్ని సవాల్ చేస్తున్నట్టు మంచి డిజైన్తో చేసిన నిర్మాణాలు కనిపిస్తాయి. ప్రతి టూంబు మీద 4 దిక్కుల పైనాపిల్ ఆకారంలో నిర్మాణాలు కనిపిస్తాయి. ఇది 3 డైమెన్షనల్, అందుకే ఎటు దిక్కు నుండి చూసినా ఒక్క లెక్కనే కనిపిస్తుంది. ఇది మొత్తం ఇంచు మందం కూడా వదలకుండా ఆర్ట్ వర్క్తోని నగిశీలు దిద్దిండ్రు. ఈడ పెద్ద పెద్ద వరండాలు, జాలీ నిర్మాణాలు, కమాన్లు, ఆర్చులు చూస్తుంటే మస్తు విశాలంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఆర్చులలో కూడా కొన్ని రాజస్థానీ స్టైల్ ఆఫ్ ఆర్చ్ అయితే ఇంకోటి మొఘల్ స్టైల్ ఆఫ్ ఆర్చ్ కనిపిస్తుంది. మొఘల్ స్టైల్ ఆర్చ్ అంటే డిజైన్ ఏం లేకుండా మొత్తం ప్లెయిన్గా, దృఢంగా, షార్ప్గా కనిపించే ఆర్చులు. రాజస్థానీ స్టైల్ ఆర్చులు అంటే వీటి మీద మొత్తం పనితనమే ఉంటుంది. ఇక్కడ చూడండి, గీ పువ్వులు, తీగలు, డిజైన్లు. ఈ టూమ్స్ నిర్మాణం అందమైన కవిత్వంలా కనిపిస్తుంది. చేయి తిరిగిన రచయిత రాసిన అద్భుతమైన కవిత్వమో, అందమైన చిత్రకారుడు వేసిన అపురూపమైన చిత్ర కావ్యమో అనిపించేలా ఈ టూమ్స్ ఉంటాయి. వీటితో పాటు స్త్రీ పురుషుల టూమ్స్ గుర్తుపట్టడానికి వీలుగా నిర్మాణం చేయడం ఇక్కడి ప్రత్యేకత. గిడ మొత్తం 32 సమాధులున్నాయి. అయితే గివిట్లలో కొన్నిటిని మాత్రం స్పెషల్గా చూడాల్సిందే. దాంట్లో ఒకటే అమీర్ ఈ కబీర్ టూంబ్. ఫక్రుద్దీన్ ఖాన్ టూంబు మీద ఆ కాలంలో వేలాడదీసిన ఆస్ట్రిచ్ గుడ్డు ఇప్పటికీ కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆస్ట్రిచ్ గుడ్డు ఇట్లా సమాధి మీద పెడితే గాయనకు మంచి గౌరవాన్ని, రాజరికానికి గుర్తును ఇచ్చినట్టట. ఈ సమాధులల్లో స్తంభాలు, వాటి మీద చెక్కిన పనితనం కనిపిస్తుంది. అయితే ఈ సమాధులకు దక్షిణ తాజ్మహల్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? తాజ్మహల్ లెక్క పాలరాయిని వాడుడే కాదు, గిడ కనిపిస్తున్న డీటెయిల్స్ చూడండి. జాలీ పనితనం తలుపుల మీద, సమాధి చుట్టూ, గోడల మీద కనిపిస్తుంది కదా, అదంతా తాజ్మహల్లో ఉన్నట్టే ఉన్నది. తాజ్మహల్లో కూడా లేని ఆర్కిటెక్చర్ వర్క్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రపంచం మొత్తంలోనే ఇంత చక్కటి ఆర్కిటెక్చర్ ఎక్కడా లేదని పేరు పడ్డది. ఇక్కడ చూడాల్సిన టూమ్స్లో ఆస్మాన్జా టూమ్ ప్రత్యేకమైనది. 2 అంతస్తుల్లో కట్టిన ఈ టూమ్ ఓపెన్ టు స్కై, అంటే సమాధి ఆకాశాన్ని చూస్తున్నట్టుగా నిర్మించారు. ఆస్మాన్జా పేరుకు తగ్గట్టుగా దీన్ని నిర్మాణం జరిగిందని చెబుతారు. ఆస్మాన్జా భార్య ఫర్వరున్నిసా బేగం 5వ నిజాం కూతురు. ఆస్మాన్జా పేరు వెనుక ఓ చరిత్ర కూడా ఉంది. ఫర్వరున్నిసా బేగం 5వ నిజాం 2వ భార్య కూతురు. నిజాం మొదటి భార్య 2 కూతుర్ల భర్తలకు బిరుదులిచ్చిన నిజాం 2వ భార్య కూతురు భర్తకు ఏ బిరుదు ఇయ్యలేదట. దాంతోని తన భర్త కూడా మిగతా అల్లుల లెక్కనే కదా, వాళ్ళకంటే ఏం తీసిపోయిండు అనుకున్న పర్వరున్నిసా తనే భర్తకు ఆస్మాన్జా అని బిరుదిచ్చిందట. ఆస్మాన్ అంటే ఆకాశం, ఇది అన్నిటికంటే ఉత్తమమైనది కదా, దీన్ని మించింది ఏముంటుందని ఇట్లా చేసిందట. గంతేకాదు, ఈయన టూంబ్ నిర్మాణంలో కూడా స్పెషల్ కేర్ తీసుకున్నది. అందుకే ఇప్పటికీ ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఈ టూంబ్ను చూసి కానీ పోరు. ఆస్మాన్జా టూంబ్ 2 అంతరాలలో కట్టించిండ్రు.
మొత్తం ఆర్ట్ వర్కే. అయితే ఈ టూంబ్ పై భాగాన్ని మూయకుండా ఆకాశం కనిపించేటట్టు వదిలేసిండ్రు. ఆస్మాన్జా పేరుకు తగ్గట్టుగానే ఇట్లా చేసిండ్రట. ఇక ఈయన సమాధి మీద ఇటలీ నుండి తెప్పించిన ఖరీదైన పాలరాయి కనిపిస్తుంది. గీ రాయిని జెహర్మూరా అంటారు. గిది కాలాన్ని బట్టి రంగు మారుతుంది. దీన్నే స్టోన్ ఆఫ్ సీజన్స్ అంటారు. గీ రాయి వర్షాకాలంలో ఆకుపచ్చగా, చలికాలంలో తెల్లగా, ఎండాకాలంలో పసుపచ్చగా కనిపిస్తుందట. అంతేకాదు గీ రాయి ఉన్న దగ్గర చుట్టుముట్టు 2 కిలోమీటర్ల దాకా పిడుగుపడకుండా చేస్తుందట. దీన్ని కూడా ఒట్టిగా పెట్టలే. దీని మీద చూడండి ఎంత బాగా తీగలు, పువ్వులు, లతలు చెక్కిండ్రో. ఈ సమాధి మీద మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ కనిపించదు. ఇక స్త్రీ పురుషుల సమాధులు గుర్తుపట్టడానికి వీలుగా పురుషుల సమాధుల మీద 30 సెంటీమీటర్ల ఎత్తులో గోపురం లాంటి నిర్మాణం ఉంటుంది. స్త్రీల సమాధుల మీద అట్లాంటిది ఏం లేకుండా ప్లెయిన్గా కనిపిస్తాయి. టూమ్స్లో తప్పనిసరిగా దర్శించుకోవాల్సింది బేగం ఖుర్షిద్జా సమాధి. ఈ సమాధి నిర్మాణం కోసం 110 సంవత్సరాల క్రితమే 40,000 రూపాయలు ఖర్చు చేశారట. ఈ సమాధి కూడా మొత్తం పాలరాయితోనే కట్టిండ్రు. అంతేకాదు దీని స్పెషాలిటీ ఏంటంటే గీ టూంబ్ నిర్మాణంలో మంచి ఖరీదైన రాళ్ళు, రత్నాలు వాడిండ్రట. అవన్నీ ఇప్పుడు దొంగల పాలైపోయినాయి, కానీ గీ నిర్మాణం మాత్రం అట్లనే ఉన్నది. గీ టూంబ్స్ నిర్మాణం ఒకసారి చూస్తే నలుచతురస్రాకారపు జాగల మధ్యలో పాలరాయితో చేసిన సమాధి, దాని చుట్టూ 4 దిక్కుల దారొదిలి పిట్టగోడ లాంటి నిర్మాణం, వీటి మీద కూడా ఆకులు, పువ్వులు, లతలతోని జాలి జాలి లెక్క చెక్కడం, గిది ముఖ్యంగా సమాధి. ఇక దీనికి కొంచెం దూరంలో స్తంభాలు, వాటి మీద పాలరాయి చెత్తు, గదాని తర్వాత సున్నం, ఇసుక, రాతిపొడితో చేసిన గోడలు, వాటికి రోజ్వుడ్తో చేసిన తలుపులు. ఇట్లా సమాధుల నిర్మాణం మొత్తం వలయాలుగా ఉంటుంది. ఈ టూమ్స్ గురించి చెప్పేటప్పుడు అప్పటి కళాకారులను గుర్తు చేసుకోకపోవడం అంటే అతిపెద్ద తప్పిదం చేసినట్టే. అవును, సమాధులను కూడా అందమైన రాజమందిరాలుగా మలిచిన ఆ కళాకారుల కళా నైపుణ్యాన్ని తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే. సమాధులు, వాటి చుట్టూన్న వలయాల్లోని ఆర్చులు, స్తంభాలు, గోడలు, చెక్క తలుపులు, ఇట్లా ఏడ చూసినా ఎంతో ఓపికగా నైపుణ్యంతో తీర్చిదిద్దిన పువ్వులు, లతలు, పండ్లు, రకరకాల అందమైన ఆకారాలు కనిపిస్తాయి. అంతేకాదు గోడలు, తలుపులు ఎవ్వి కూడా మొత్తం మూసేసినట్టుండయి. ఒక దాంట్లోకెళ్ళి చూస్తే 2-3 గోడలు కనిపిస్తాయి. గదెట్లా అంటే గోడల మీద జాలిల్లాంటి నిర్మాణాలు కుంభాకారం లెక్క, చుక్క లెక్క, స్వస్తిక్ లెక్క, తాటాకు లెక్క, ఇట్లా అనేక ఆకారాలల్లా అట్నుండి ఇటు కనిపించేటట్టుంటాయి. రోజ్వుడ్తో చేసిన ఈ తలుపుల మీద కూడా గవ్వే జాలీలుగా అనిపిస్తాయి. ఇక్కడి ఆర్కిటెక్చర్ వర్క్ స్పెయిన్ గ్రానడాలోని రెడ్ ఫోర్ట్రెస్, అల్హంబ్రా ప్యాలెస్లోని ఆర్కిటెక్చర్ వర్క్ లెక్కనే ఉంటుందని చెప్తారు. ఇక ఆర్చిలల్లో నిజామీలు, మొఘలుల ఆర్కిటెక్చర్ కాకుండా రాజస్థానీ ఆర్కిటెక్చర్ ఎక్కువ కనిపిస్తుంది. అందుకే మస్తు ఒంపులు తిరిగిన ఆర్చులు, వాటి మీద డిజైన్లు మస్తు ఖూబ్సూరత్గా అనిపిస్తాయి. పాయిగా టూమ్స్ ఇప్పటికీ ఇంత బాగా ఉండడానికి కారణం ఇదే వంశానికి చెందిన లేడీ జహారియా జంగ్. ఆమెకి టూమ్స్ను బాగా కాపాడి 1983లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేసింది. ఈమె 1996లో చనిపోయింది. ఆమె సమాధి కూడా గిడ కనిపిస్తుంది. 100 ఏళ్ల చరిత్ర, అంతకంటే అపురూపమైన ఆర్కిటెక్చర్ సంపద, దక్షిణ తాజ్ మహల్ అనే కీర్తి అన్నీ ఇప్పుడు మసకబారుతున్నాయి. ఈ టూమ్స్ చుట్టూ ఇప్పుడు విశాలమైన ఖాళీ స్థలం కనిపించదు. టూమ్స్ లోపల ఖాళీ జాగా అనే మాటే ఉండదు. దీనికి కారణం ఆక్రమణలు. దీని మీద ప్రభుత్వం ఆలోచించాలి, కాస్త జాగ్రత్త పడాలి. ఇంకాస్త దృష్టి పెడితే ఈ టూమ్స్ను మంచి టూరిజం స్పాట్గా మార్చొచ్చు. మన హైదరాబాద్ షాన్ ఆఫ్ నిషాన్ను కాపాడుకోవచ్చు. ఇది ఇవాల్టి హైదరాబాద్ షాన్. వచ్చే వారం మరో చక్కటి షాన్తో మళ్ళీ కలుద్దాం. ఖుదాఫిజ్.